హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్లో ఉన్నామండి. హాయ్ భరత్ గారు. హాయ్ మేడం, నా పేరు భరత్ అండి. ఇది శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నుండి మాట్లాడుతున్నాను నేను. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మా ఆఫీస్ అడ్రస్. ఒకసారి మా మెషిన్స్ మా దగ్గర దొరికేవి ఎంబ్రాయిడరీ మెషిన్స్లలో మీకు మోడల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇంకొకటి ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి అండి, మనకు మంచి ఆఫర్ అనేది కూడా వచ్చింది. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఆఫర్ అనేది. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియో ద్వారా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా పర్చేజ్ చేసుకున్నారు. పర్చేజ్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారండి. సో అదే మిషన్స్. సో వీటి గురించి నేను ఇంకా మనం చెప్పాలంటే లేడీస్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ఇందులో ఏంటంటే మనకి క్రియేటివిటీ అన్నది తెలిసి ఉండాలి. సో క్రియేటివిటీ అన్నది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంటైర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్. సో ఇందులో ఉన్నటువంటి ఈ వర్క్ ఉంది కదా, సో మనకి మిషన్లోని ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఉంటే వాటిలో మనం ఉపయోగించే కలర్స్ కానీ లేదా ఆ థ్రెడ్ కలర్స్ వాటి ద్వారా మన డిజైన్స్ అనేవి క్రియేట్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునేటప్పుడు మీకు మంచి బిజినెస్ అయితే ఉంటుందండి. మేడం, ఇది యూమీలో బేసిక్ మోడల్ అండి. కంప్లీట్గా మనకు 9 నీడిల్ మిషన్ వస్తుంది. దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 14.4 ఇంచెస్ బై 8 ఇంచెస్ వస్తుందండి. ఫ్రేమ్ సైజ్ ఇలా 14.4 ఇంచెస్ బై 8 ఇంచెస్ 14/8. దీంట్లో కంప్లీట్గా హాఫ్ నెక్ అనేది మనకు వేసుకోవచ్చు అండి. దీంట్లో ఫుల్ జరీ వస్తుంది. 10 ఇంచెస్ది టచ్ డిస్ప్లే వస్తుందండి. యూమీ ఎంబ్రాయిడరీ మిషన్స్లలో మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు 10 ఇంచెస్గా వస్తుందండి. దీంట్లో మట్టుకి మనకు 9 నీడిల్ వస్తుంది. ఫుల్ జరీ వాడుకోవచ్చు అండి. కమర్షియల్ మిషన్ ఉంటుంది కాబట్టి 24 అవర్స్ అయినా సరే మీరు రన్ చేసుకోవచ్చు అండి కస్టమర్స్. ఇది సో మనకి ఇది కమర్షియల్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకి యూమీ మిషన్స్ లో ఉన్నటువంటి బేసిక్ అనమాట. ఇది ఒక టేబుల్ టాప్ మిషన్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ సైజ్ వచ్చి మనకి 14/8 ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అనేది 10 ఇంచ్ డిస్ప్లే ఉందండి. సార్ ఆపరేటింగ్ అనేది ఎలా ఉంటుంది సార్ వీటి? ఆపరేటింగ్ వచ్చేసి ఇప్పుడు యూబీ మిషన్స్ ఏంటంటే మేడం కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందండి. ఈజీగా ఉంటుంది. మీకు ఆపరేటింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా మేము చూపిస్తాం ఈ వీడియోలో. అది కూడా చూడొచ్చు అండి. మీకు ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఈవెన్ కీప్యాడ్ ఫోన్ కూడా యూజ్ చేయని వాళ్ళు ఏంటంటే దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చాలా యూజర్ మనకు అన్ని విత్ సింబల్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అంతా కూడా టచ్ ప్యాడ్ ఆపరేటింగ్ అయితే ఉందండి. ఈ విధంగా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ మనకి ఏది కావాలనుకున్నా. ఇది వచ్చేసి మనకు దాని సైజెస్ అవన్నీ చేసుకోవడానికి ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి మనకి ఇది టేబుల్ టాప్ మిషన్ 2,40,000 నుండి ఉంటుందండి స్టార్టింగ్. అంటే ఈ ప్రైస్ మనం పెట్టడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు కస్టమర్స్ అందరూ చాలా మంది సింగిల్ నీడిల్ మెషిన్స్ తీసుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. అంటే ప్రతిసారి మనం థ్రెడ్ చేంజ్ చేయడం కానివ్వండి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాంట్లో జరీ రాకపోవడము, మళ్ళీ టైమింగ్ రిస్ట్రిక్షన్స్ అనేది కూడా ఉంటాయండి సింగిల్ నీడిల్ మెషిన్స్ తీసుకున్నప్పుడు కస్టమర్స్ కి. దాంట్లో వచ్చేసి మనం 8 అవర్స్ వాడుకోవచ్చు. బర్డెన్ అయిపోతుంది, అవుట్పుట్ రాదు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈజీగా 2 బ్లౌజులు అయినా సరే కస్టమర్స్ చేసుకోవచ్చు అండి దీంట్లో. సో మనకి ఈజీ ఆపరేటింగ్ అండి. సో ఇది ఇందులో మనకి బేసిక్ అనే చెప్తున్నారు. సో ప్రైస్ అనేది 2,40,000. అండ్ నెక్స్ట్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. లోన్ ఫెసిలిటీ కూడా చెప్తాను. మళ్ళీ ఇంకొకటి కస్టమర్కి ఏంటంటే మేడం వాళ్ళకి మార్కెట్కి రిక్వైర్మెంట్ తగ్గట్టు జరీ కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ వేసిన తర్వాత మనం దీంట్లో జరీ వేసామండి. ఈ కంప్లీట్ గా ఫ్లవర్ కి మనం జరీ అనేది ఉంది. ఇక్కడ అవుట్ లైన్ కూడా జరీ వచ్చిందండి. సో మిర్రర్ స్టిచ్ కూడా ఉందండి. అలాగే మనకి ఈ విధంగా జరీ థ్రెడ్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా కంప్లీట్ గా జరీ అనేది వాడుకోవచ్చు అండి. ఫుల్ జరీ వస్తుందండి. మన కమర్షియల్ మెషిన్ కాబట్టి అసలు ఇబ్బందే ఉండదు. నాన్ స్టాప్ గా మనం వాడుకోవచ్చు మెషిన్. నెక్స్ట్ వచ్చేసి మనకు యూమీలోనే సెకండ్ మోడల్ అండి. ఇది కంప్లీట్ విత్ స్టాండ్ తో పాటు వస్తుంది. 12/16 వస్తుందండి. సో మనకి విత్ స్టాండ్ వస్తుందండి. సో ఇదైతే మనకి టేబుల్ టాప్ అని చెప్పారు. మీకు ఈ విధంగా ఏదైనా ఒక టేబుల్ పైన పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతవరకే ఉంటుంది అనమాట. సో ఈ సెకండ్ మోడల్ అయితే మనకి విత్ స్టాండ్ అనమాట. కంప్లీట్ స్టాండ్ తో పాటు వస్తుంది. దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మేడం మనకు 12 ఇంచెస్ బై 16 ఇంచెస్ వస్తుందండి. 12/16. మళ్ళీ నీడిల్స్ లో కూడా మనకు ఇక్కడ నుండి ఈ మోడల్ నుండి మనకు వచ్చేసి 12 నీడిల్స్ వస్తాయండి. 12 నీడిల్స్ వస్తుంది. 12/16 వస్తుంది ఫ్రేమ్ సైజ్. కంప్లీట్ గా సేమ్ 10 ఇంచెస్ ది టచ్ డిస్ప్లే వస్తుందండి దీంట్లో. సో ఈ డిస్ప్లే అయితే మనకి 10 ఇంచెస్ ఉందండి. సేమ్ ఉంది ఇది. బట్ ఇందులో అయితే మనకి 12 నీడిల్స్ వస్తున్నాయి. అలాగే ఫ్రేమ్ సైజ్ కూడా మనకి పెద్దగా ఉందండి ఇందులో. ఫుల్ కంప్లీట్ గా మన కమర్షియల్ మెషిన్స్లలో ఇప్పుడు యూమీలలో మీరు ఏ మిషన్ తీసుకున్నా జరీ అనేది కంప్లీట్గా వాడుకోవచ్చు అండి. ఫుల్ జరీ మార్కెట్ తగ్గట్టు ఇప్పుడు జరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి జరీ అనేది మనం వాడుకోవచ్చు అండి. దీంట్లో జరీ థ్రెడ్ అనేది వాడుకోవచ్చు అండి కంప్లీట్గా.
సరే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నాయా? ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఇప్పుడు మన యూమీ మిషన్స్లలో ఏంటంటే మేడం ఫోటో ఎంబ్రాయిడరీ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఒక టెక్నాలజీ మనకు యాడ్ ఆన్గా ఉంటుంది ఇది దీంట్లో. ఇప్పుడు మన మిషన్స్లలో ఏంటంటే అండి ఏదైనా ఫోటో తీసుకొని మనం గూగుల్లో అయినా సరే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మెషిన్లో పెట్టుకొని అయినా సరే మనం ఆ సాఫ్ట్వేర్ ఉంటుందండి, అది మనము యూజ్ చేసుకోవాలంటే ఫోటో ఎంబ్రాయిడరీ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దీంట్లో. సరే ఇంకొకటి, ఇప్పుడు మనకి 9 నీడిల్స్ మెషిన్ చూపించారు, అలాగే ఇది 12 నీడిల్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇందులో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ప్యాటర్న్స్ ఏమైనా కౌంట్ ప్రకారం ఉంటాయా? ఎన్నైనా అలా ఏముండదండి, కేబీస్లలో ఉంటుంది డిజైన్ సైజ్ వచ్చేసి. మీకు ఎన్ని వందల డిజైన్స్ కావాలన్నా అన్ని వందల డిజైన్స్ అనేది మనం దీంట్లో పెట్టుకోవచ్చు. సో అవన్నీ కూడా కొన్ని డిజైన్స్ వరకు మిషన్ తో పాటు మీరు ప్రొవైడ్ చేస్తారు. కస్టమర్స్ కి ఏంటంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం మళ్ళీ కస్టమర్స్ కి వేసుకోవడానికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో బేసిక్ గా కొన్ని డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి మేము. ప్రైస్ అనేది ప్రైస్ వచ్చేసి మనకు ఇది 3,40,000 ఉంటుందండి. మళ్ళీ దీని వర్క్ కూడా మేడం కంప్లీట్ గా బ్యాక్ నెక్ అయిపోతుందండి దీంట్లో. అచ్చా, మనం 2 టైమ్స్ కాకుండా ఎట్ ఏ టైం మనకి టోటల్ నెక్ అంతా కంప్లీట్ అవుతుంది. సింపుల్ నెక్ అనేది మనకు కంప్లీట్ గా కవర్ అయిపోతుందండి దీంట్లో. సో ఇందులో మనకి ఫ్రేమ్ అనేది అంటే మనం చేంజ్ చేయాల్సిన అవసరం, స్టాప్ చేసి మనం చేంజ్ చేయాల్సిన అదే అండి. ఇప్పుడు మనం ఒక బ్యాక్ నెక్ తీసుకున్నామంటే ఇప్పుడు ఇది ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ మనం తీసుకున్నాం ఇలాంటివి. ఈ నెక్ డిజైన్ తీసుకున్న తర్వాత మనము దీంట్లో వేసాక మళ్ళీ హ్యాండ్స్ కోసం మళ్ళీ సపరేట్ గా మనము తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ ఫోటో ఎంబ్రాయిడరీ అని చెప్పాం కదండి, ఇది వస్తుందండి ఫోటో ఎంబ్రాయిడరీ. ఇలా ఇప్పుడు ఇదంతా కూడా మనకి థ్రెడ్ తోనే మెషిన్ పైన వచ్చింది, మెషిన్ పైననే వచ్చింది. ఇది మనం కూడా జేపీజీ ఫార్మాట్ లో ఏదైనా డిజైన్ ఫోటో మనకు ఏదైనా నచ్చింది, దేవ్ గాడ్దైనా సరే లేదంటే పొలిటీషియన్స్ ఏదైనా సరే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అలాంటి లోగోస్ కూడా టీ షర్ట్స్ మీద, ఇప్పుడు మన పిల్లో కవర్స్ మీద వీటి మీద చాలా కామన్ గా ఉంది సెల్ఫ్ ఫోటోస్ తో పాటు. సో అటువంటి డిజైన్స్ అన్న కూడా మీరు తయారు చేయొచ్చండి. సో ఈ మిషన్ పైన చేసినటువంటి ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఇంకొక సాయిబాబా ఫోటో అండి ఈ విధంగా. సో మీకు ఇటువంటి డిజైన్స్ కూడా ఇందులో మనం చేయగలము అని చెప్తున్నారు. సో దీన్ని కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది ఎంటైర్ మీకు మిషన్తో పాటు మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని స్పెషల్ ఏంటి? దీని తర్వాత వచ్చేసి మేడం ఇది థర్డ్ మోడల్ అండి మనది. యూమీలోనే 16/32 ఫ్రేమ్ సైజ్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు 2 ఫ్రేమ్స్ వస్తాయి. 16/32 వస్తుంది, 16/24 వస్తుందండి. 2 ఫ్రేమ్స్ ఉంటాయి దీంట్లో. సేమ్ అలాగే మనకు 12 నీడిల్స్ వస్తుంది, 10 ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుందండి. దీంట్లో అయినా సరే మనం కంప్లీట్గా జరీ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు దీంట్లో అయినా సరే మనం చేసుకోవచ్చు అండి. ఫోటో ఎంబ్రాయిడరీ అనేది కూడా వస్తుంది. సో మనకి అన్నింటిలో ఫోటో ఎంబ్రాయిడరీ ఆల్ ఫీచర్స్ తో పాటు ఇందులో మనకి ఏంటంటే ఫ్రేమ్ అనేది పెద్దగా వస్తుంది అండ్ నెక్స్ట్ 2 ఫ్రేమ్స్ వస్తాయి, 2 సైజెస్ లో. ఇంకొకటి అడిషనల్ గా మనం ఏదైనా అటాచ్మెంట్ చేసుకుందాము, ఇప్పుడు ఫోటో ఎంబ్రాయిడరీ లాగానే ఏదైనా డివైస్ కూడా అటాచ్మెంట్ చేసుకోవాలన్నా కూడా సీక్వెన్స్ అండ్ కోడింగ్ అనేది కూడా మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా ఫీచర్ డివైస్ అనేది పెట్టుకోవచ్చు దీంట్లో. సో ఫ్రెండ్స్, మనకి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్లో మనకు ఉండే మెయిన్ బెనిఫిట్ ఏముంటుందంటే మిషన్తో పాటుగా మీకు ఎంటైర్ డెమో ఇవ్వటం, అలాగే డెమో అన్నకంటే ఒక ట్రైనింగ్లా ఇస్తారండి, చాలా వరకు సపోర్ట్ చేస్తారు. సో ఇది మనకి ప్రైస్ ఎలా ఉండదు సార్? ఇది మనకు 4.4 lakhs ఉంటుందండి. 4,40,000 పడుతుంది. ఓకే, 2 ఫ్రేమ్స్తో పాటు వస్తుందండి. 1632, 1624 వస్తుంది. దీంట్లో కంప్లీట్గా మనం ఆల్ ఓవర్ బ్యాక్ అనేది ఒకేసారి అయిపోయేటట్లు ఫ్రేమ్ ఉంటుందండి. ఇది పెద్ద ఫ్రేమ్ కదా, బిగ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ బ్యాక్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుందండి దీంట్లో. సో ఇది మీరు ముందుగానే చెప్పారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ద బెస్ట్ అని చెప్పేస్తాను. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది, సో ఎర్నింగ్స్ గురించి కూడా చెప్పండి సార్. అయితే మేడం ఇప్పుడు చూడండి, ఎంబ్రాయిడరీ దాంట్లో ఇప్పుడు బేసిక్ మోడల్ ఉంటుందండి. బేసిక్ మోడల్లో కస్టమర్స్ ఏంటంటే బ్లౌజెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే డైలీ యావరేజ్గా మనకు 2 బ్లౌజెస్ అనేది అవుతుందండి. ఒక 10 to 12 hours వరకు మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న డిజైన్ రేట్ వచ్చేసి మనకు ఇప్పుడు కస్టమర్లు నార్మల్గా సింపుల్ నెక్కే వేసుకున్నారు అంటే ఒక 800 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటుందండి. మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి మనకు 2000 వరకు అయినా సరే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఒక డిజైన్ మీద. బట్ ఏరియాని బట్టి ఉంటుంది, ఆ ఏరియాని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుందండి. మనకి డిజైన్కి పర్టికులర్ ప్రైస్ అయినా అయితే చెప్పలేమండి. సో ప్రీవియస్ వీడియోలో ఆ విధంగా చెప్పాం కానీ, సో ఇది ఎలా, ఈ ప్రైస్ అన్నది ఎలా ఉంటుందంటే ఏరియాని బట్టి. మీ అందరికీ తెలిసింది, ఒక శారీ అయినా తీసుకున్నా సరే ఆ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ని బట్టి మీరు శారీ మీద మార్జిన్ వేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే ఈ వర్క్ కూడా ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే మీకు చెప్తున్నారండి. సో ఒక మిషన్ తీసుకున్న తర్వాత దీనిపైన ఏ విధంగా వర్క్ ఉంటుంది, ఎలా ఎర్న్ చేస్తాం, సో బేసిక్ ఐడియా లేని వాళ్ళ కోసం అని ఏ విధంగా ఉంటుంది అని వీళ్ళ దగ్గర నేను మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో వీటినే పర్టికులర్గా అనుకోకుండా మనం ఏదైనా సరే మిషన్ తీసుకున్నాక సో మన ఎర్నింగ్ అన్నది మన టాలెంట్ మీద ఎప్పుడైనా సరే డిపెండ్ అయి ఉంటుందండి. మీరు తీసుకుని వచ్చేటటువంటి కస్టమర్ ఆర్డర్స్ని బట్టి
మీ ఎర్నింగ్ అయితే ఉంటుంది. సార్ దీని వర్క్ ఎలా ఉంటుంది సార్? పర్ డే మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది సార్ ఇప్పుడు ఇందులో? పెద్ద మిషన్స్లో అన్నిట్లో మేడం యావరేజ్గా మనము 3 తీయొచ్చు అండి, 3 to 4 బ్లౌజెస్ చేసుకోవచ్చు అండి ఈజీ. డైలీ 3 to 4 blouses డైలీ మీన్స్ నాట్ 24 hours, ఒక 8 hours, 10 to 12 hours అండి. 8 to 12 hours వరకు. సో 8 to 12 hours వరకు మీరు ఎంత వర్క్ అన్నది దీని నుండి తీయగలరు అని చెప్తున్నారండి. సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయంటే 2 డిజైన్స్ అవుతాయండి. పెద్ద మిషన్స్లోనే సరే ఆల్ ఓవర్ డిజైన్ వేస్తున్నారు కస్టమర్, చాలా హెవీ డిజైన్ ఉంది అన్నప్పుడు ఏంటంటే మనకు 2 బ్లౌజెస్ అవుతాయండి. అదే సింపుల్ వర్క్ ఉంది అంటే 3 to 4 వరకు అయినా చేసుకోవచ్చు. 3 to 4 అమౌంట్ లో క్యాలిక్యులేషన్ చేసుకున్నా ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్ మనం 1000 రూపీస్కి వేస్తున్నాము అంటే హెవీ డిజైన్ ఒక్క డిజైన్లో వేసేటప్పుడు ఇవి సింపుల్వి 2 అవుతాయి. ఆ టైంలోనే మనం దీంట్లో 2000 వస్తుంది, అది సింపుల్గా ఒకటి చేస్తే 1000 వస్తుందండి. ఆ టైమింగ్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా మనకు 2 బ్లౌజులు చేసేది ఒక బ్లౌజ్లో వస్తుంది. ఎస్, మీకు ఇదంతా కూడా ఒక అంచనాకు మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్, దీన్నే పర్టికులర్గా మీరు అనుకోవద్దు. సో ఇందులో మనం చెప్తున్నారు ఈ మిషన్ అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నప్పుడు దీని వర్క్ ఏ విధంగా ఉంటుంది, దీని అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కనుక్కోవటం అన్నది నా బాధ్యత కనుక నేను తెలుసుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏవైనా సరే ఫర్దర్ డౌట్స్ ఏవైనా ఉంటే మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను షూట్ పర్పస్ వచ్చినప్పుడు కూడా చాలా మంది కస్టమర్స్ అయితే ఉంటున్నారండి, వాళ్ళందరికి కూడాను చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎంటైర్ స్టాఫ్ అంతా కూడా ట్రైన్ స్టాఫ్ అయితే ఉంటున్నారండి. ఇలా వస్తుందండి మషిన్ కంప్లీట్గా. ఈ డిస్ప్లేలో మనం డిజైన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఇలా ఉంటుంది. మనము పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. 2 పెన్ డ్రైవ్స్ది ఆప్షన్ వస్తుంది. ఇలా క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న డిజైన్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మెషిన్లో మనం పెట్టిన డిజైన్స్ అనేది ఇవి ఉన్నాయండి, ఆల్రెడీ మనం యూజ్ చేసేవి. ఇది మనం ఇప్పుడు దీంట్లో ఇన్బిల్ట్ అనుకోవచ్చా? ఇన్బిల్ట్ కాదండి, మేము దీంట్లో పెన్ డ్రైవ్ నుంచి వేసినవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ పేజ్లో మనం ఇక్కడ పేజెస్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ పేజ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ సెకండ్ పేజ్కి వచ్చాక దీంట్లో కావాల్సిన సెట్టింగ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంది అంటే మనం చేసుకోవచ్చు అండి. డిజైన్ విడ్త్ కానివ్వండి, హైట్ కానివ్వండి, మనకు రొటేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా ఇది మనం దీంట్లో చేసుకోవచ్చు అండి. దాని తర్వాత వచ్చేసి మనం థర్డ్ పేజ్లో దీనికి కావాల్సిన కలర్ కాంబినేషన్ ఉంటుందండి. అంటే మనం ఏదైనా కస్టమర్ తీసుకొని వచ్చి శారీ దీనికి కలర్ కాంబినేషన్ లాగా మనము డిజైన్ వేస్తాం కాబట్టి ఆ కాంబినేషన్ మనము శారీ మీద ఏదైతే ఉందో ఆ థ్రెడ్స్ ఇక్కడ చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ నంబర్స్ అనేది మనం ఏది నంబర్కి ఏ థ్రెడ్ కావాలనేది మనం ఆ నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మేము ఒక డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేసి పెడుతున్నాను. లైక్ ఇప్పుడు జరీ పెడుతున్నానండి. ఫస్ట్ ఒకటి వచ్చేసి సో మనకి జరీ థ్రెడ్ అనేది సింగిల్ నీడిల్ మిషన్లో రాదు. సో వీటిల్లోనైతే అదొక స్పెషల్ ఫీచర్ అండి. సో మనకు ఒక జరీ థ్రెడ్ అనేది ఫస్ట్ ఉపయోగించి చూపిస్తున్నారు. ఇలా కలర్ కాంబినేషన్ అనేది పెట్టేసుకున్నానండి. అంటే ఇక్కడ ఉన్న కలర్ అనేది రాదు. ఇక్కడ మనం ఏదైతే థ్రెడ్స్ ఇక్కడ పెట్టుకున్నామో ఆ నంబర్స్ సెలెక్ట్ చేసుకున్నామో అదే నంబర్స్ అనేది మనకు రన్ అవుతుంది. ఫస్ట్ నంబర్ 1 అనేది సెలెక్ట్ చేసాము, తర్వాత నంబర్ 4 నీడిల్, అలాగే 9 నంబర్ నీడిల్, అలా మనం ఏంటంటే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ నంబర్ కలర్స్ అనేది మనకి ఇక్కడ రన్ అవుతుందండి. మళ్ళీ 4th పేజ్కి వచ్చేసాక ఈ డిజైన్ అనేది మనం లాక్ చేసుకుంటాము. లాక్ చేసుకొని ఎక్కడైతే మన డిజైన్ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు అండి. ఫ్రేమ్ అనేది కూడా అవునండి, ఎక్కడైతే కావాలో అక్కడ మూవ్ చేసుకొని మనం డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వేద్దామని అనుకుంటున్నాను. సో ప్రతిదీ కూడా మనకి సింబల్స్ ఉన్నాయండి, ఆ సింబల్ ప్రకారం చూస్తున్నారు కదా, ఆ మూమెంట్ అయినా ఏ చేయాలన్నా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ డిజైన్ కూడా చూపిస్తుందండి మనకి ఎక్కడ వరకు అయితే డిజైన్ రన్ అవుతుందో కంప్లీట్గా చూపిస్తుంది. దాని స్పీడ్ అయినా సరే మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ 380 స్పీడ్లో నడుస్తుంది, 350 అలా ఉంటుంది. మనకి ఏంటంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా అది పెరగడం తగ్గడం అదే చేసుకుంటా ఉంటుందండి. మనకు ఒక పర్టికులర్గా ఇంత స్పీడ్ అనేది మనకు కావాలని ఒక 760 పెట్టాము మేము, 750 పెట్టుకోవచ్చు, 1000 వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అండి. బట్ అది చేసుకోవచ్చు. ఆ డిజైన్ ఎంత వరకు తీసుకోవాలో ఆ స్పీడ్ అనేది అంత తీసుకుంటుందండి. దాంట్లో ఆ డిజైన్ తగ్గట్టు ఉంటుంది. మళ్ళీ స్టిచెస్ కూడా కనిపిస్తుందండి మనకి ఎంతైతే స్టిచెస్ ఉన్నాయో డిజైన్లో 6316 స్టిచెస్ ఉన్నాయి. ఇప్పుడు 230 స్టిచెస్ వరకు అయిపోయిందండి దీంట్లో. మనకు దీని ఆర్పిఎం కూడా 1000 ఆర్పిఎం ఉంటుందండి. స్టిచెస్ పర్ మినిట్ కూడా మనకు ఎస్పిఎం 1000 వరకు పడుతుందండి. సో 1 మోర్ మెషిన్ ఉందండి. సో ఇదేంటి సార్, దీని స్పెషల్ ఏంటి? ఇది టాప్ ఎండ్ మోడల్ ఉంటుందండి యూమీలో. ఓకే, ఇది వచ్చేసి మనకు 20 ఇంచెస్ బై 48 ఇంచెస్ ది ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. దీంతో పాటు కూడా 2 ఫ్రేమ్స్ వస్తాయండి.
ఇది పెద్ద ఫ్రేమ్ ఉంటుంది 20 సో ఇంచెస్ మనకి ఇలా పెద్ద ఫ్రేమ్ ఉండటం అని అంటే మనకి డ్రెస్సెస్ వాటికి కూడా ఇది అలాంటి దానికి కొంచెం మనము చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే డిజైన్ అన్నది వైడ్ గా చేసుకోవచ్చు. శారీస్ పర్పస్ పల్లో అలాంటివి సారీస్ అంటే బేసిక్ మోడల్ లో కూడా చేసుకోవచ్చు అండి, కాదని కాదు. బట్ ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. ఇది వచ్చేసి మనకు 20 ఇంచెస్ బై 48 ఇంచెస్, మళ్ళీ 20/32 కూడా వస్తుందండి. అచ్చా, ఇందులో మనకి 2 ఫ్రేమ్స్ వస్తాయండి, 20/30 అండ్ 20/40. 20/32, 20/48 48 అనేది మనకు ఈ మషిన్ లో వస్తుందండి. 2 ఫ్రేమ్స్ వస్తాయి. ఇది మనకు 5.5 lakhs పడుతుందండి మషిన్ కాస్ట్. అచ్చా, ప్రైస్ అనేది 5.5 lakhs, 5,50,000 పడుతుంది. ఓకే సార్. ఇందులో కూడా మనకి నీడిల్ కౌంట్ అది ఎలా ఉంటుంది సార్? ఇందులో ఇది 12 నీడిల్స్ వస్తుందండి. 12 నీడిల్స్ కంప్లీట్ గా 12 నీడిల్స్ వస్తుంది. సేమ్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ సారీ వాడుకోవచ్చు. డిస్ప్లే అనేది సేమ్ 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ ది డిస్ప్లే వస్తుందండి. ఓకే. సో ఎనీ అదర్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఇందులో? అంటే దీంట్లో కూడా మనము డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఫ్యూచర్ లో మనకు కావాలి. ఓకే సార్. అంటే మనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొలది అని అంటే మనకి బిజినెస్ ని బట్టి మనము పెట్టుకోవాల్సి ఉంటుందా ఈ మిషన్స్? అంటే ఇప్పుడు మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి మేడం. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఒకటి బడ్జెట్ గురించి చూస్తున్నారంటే బడ్జెట్ లో కూడా ఉంటుంది. అలాగే కస్టమర్స్కి ఏంటంటే మేడం ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు పెద్ద మిషన్ కావాలి అంటే డివైజెస్ కూడా అటాచ్మెంట్ చేసుకునేటట్లు ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే పెద్ద దానికి వెళ్ళొచ్చండి. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది, ఏరియాని బట్టి అండి, వాళ్ళ ఏరియాలో ఎలా నడుస్తుంది. అంటే సార్ చెప్పే ఉద్దేశం ఏముందంటే మీ దగ్గరికి వచ్చేటటువంటి బిజినెస్ ఉంటుంది కదా, అంటే మీరు ఎంత బిజినెస్ చేయగలుగుతున్నారు, మీ కస్టమర్స్ ఎటువంటి కస్టమర్స్ ఉన్నారు, సో వాటిని బట్టి ఇందులో ఏ మిషన్ అయినా సరే మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో చూస్తున్నారు కదా, మనకైతే ఇప్పటివరకు 4 మిషన్స్ గురించి అయితే చెప్పారు, చాలా మంచి ఫీచర్స్తో. అండ్ నెక్స్ట్ సార్ వీటి యొక్క సర్వీస్ అండ్ వారంటీ గురించి నేను చెప్పండి సార్. వారంటీ ఉంటుందండి. ఇప్పుడు కంప్లీట్గా కస్టమర్స్ ఏ మిషన్ తీసుకున్నా కూడా యూమిలో 1 year వరకు వారంటీ వస్తుందండి. 1 year వరకు వారంటీ మీన్స్ మనకి పార్ట్ టు పార్ట్ లేకపోతే మనకి ఫ్రీ సర్వీస్ రీప్లేస్మెంట్ అయిపోతుంది. పార్ట్ రీప్లేస్మెంట్ అప్ టు 1 year. 1 year వరకు రిపేరబుల్ ఏమైనా ఉందంటే రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ రీప్లేస్మెంట్ చేసేస్తామండి 1 year వరకు. లైక్ మదర్ బోర్డ్, ఎలక్ట్రిక్ వైరింగ్ పార్ట్ ఏదైనా. సో 1 year వరకు మీకు ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, అలాగే పార్ట్ రీప్లేస్మెంట్ కూడా మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు వీటన్నిటికి కూడా మనకి అదే సర్వీస్ ఉంటుంది కదా? అదే సేమ్ సర్వీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఇప్పుడు మనకి హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ సిటీ ఇప్పుడు ఎవరైనా సరే మీకు యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు, నాన్ లోకల్ ఉంటారు, లోకల్ కస్టమర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి సర్వీస్ ఎలా ఉంటుంది? వాళ్ళకి కూడా సర్వీస్ అనేది మనకు 24 hours లో సర్వీస్ అనేది మేము సాల్వ్ చేసిస్తామండి. లోకల్ ఉన్న కస్టమర్స్కి ఏంటంటే సేమ్ లేలోనే అయిపోతుందండి. నాన్ లోకల్ అయినా ఈ రోజే స్టార్ట్ అవుతారు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళకి సర్వీస్ అనేది కూడా మేము సాల్వ్ చేసిస్తాం. సో అంటే మీ దగ్గర టెక్నీషియన్స్ ని పంపిస్తారా ఇంటికి? మా దగ్గర హోమ్ సర్వీసే ఉంటుందండి, ఆన్ సైట్ సర్వీసే ఉంటుంది, డోర్ సర్వీస్ ఉంటుంది. కస్టమర్కి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉండదండి. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే వెళ్తారు, అక్కడికి వెళ్ళి మీకు కంప్లీట్గా సర్వీస్ అనేది ఇచ్చి వస్తారండి. ఈ మిషన్స్ తీసుకోవాలని అంటే ఏమైనా క్వాలిఫికేషన్ లేకపోతే ఎటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి? మేడం ఇప్పుడు మనకు దీనికి ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేట్ చేయడానికి యూజ్ చేయడానికి క్వాలిఫికేషన్ అనేది అవసరం అనేది లేదండి. ఈవెన్ నేను ఇందాక కూడా చెప్పాను, కీప్యాడ్ మిషన్ కూడా ఆపరేట్ చేసే కస్టమర్స్ ఏంటంటే మనం ఈ మిషన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు అండి, అంత ఈజీగా ఉంటుంది. మనకి బేసిక్ అంటే మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు, ఇప్పుడు అందరికీ వస్తుంది. సో మనకి ఒక్కొక్క మొబైల్ యూజ్ చేయాలని అంటే మనకి వాటికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో అది చూస్తే మన చేతిలో ఉంటే ఒక 2-3 డేస్లో మనకి ఎలా అలవాటు అయిపోతుందో సో వీటి ఆపరేటింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది అంటున్నారు. సరే ఇందులో మనకి ఇలా బటన్స్ అని లేకపోతే డిజైన్స్ అని కలర్ సెట్టింగ్ అని ఇలా చాలా ఆప్షన్ ఉంటున్నాయి కదా, సో వీటి ట్రైనింగ్ ఎలా ఇస్తారండి? అంటే కంప్లీట్గా మా పర్సన్ వస్తారండి, మన డెమో ఇచ్చే టెక్నిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. కంప్లీట్గా వాళ్ళు వస్తారు, వచ్చి అక్కడ మషిన్ అంతా ఇన్స్టాలేషన్ అయినాక ట్రైనింగ్ అనేది ఉంటుందండి అక్కడనే కస్టమర్ ఉంటుంది. ఇన్ కేస్ కస్టమర్ ఏంటంటే ముందైనా ట్రైనింగ్ తీసుకుంటాం మేము మిషన్ పర్చేజ్ చేసుకునే ముందు తీసుకుంటానన్నా కూడా వచ్చి తీసుకోవచ్చు అండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే మనది బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ మనకు తెలంగాణలో హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి, నియర్ బై ఉన్న వాళ్ళు. లేదు మనకు గుంటూరులో కూడా బ్రాంచ్ ఉందండి మనది, అక్కడికి వచ్చి ట్రైనింగ్ నియర్ బై ఉన్న వాళ్ళు తీసుకుంటాను అన్నా కూడా గుంటూరు బ్రాంచ్కి వెళ్ళైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు. అలాగే బెంగళూరులో కూడా ఉందండి. మనకి చాలా మంది కూడా మిషన్ తీసుకునే ముందు అది మనం ఆపరేట్ చేయగలమా లేదా, అది తీసుకుంటే అది ఎలా వర్క్ అవుతుంది అలాంటి భయం ఉన్న వాళ్ళకి మనకి మంచి ఆప్షన్ అయితే ఉందండి. మీరు మిషన్ తీసుకునే ముందు కూడా వచ్చి దీని ఆపరేటింగ్ అనేది ఎంటైర్ మీరు తెలుసుకోవచ్చట. ముందు కూడా ట్రైనింగ్ ఇస్తాం అంటున్నారు, అంటే మీరు ఇక్కడికి వస్తే ఎంటైర్ మీకు డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డెమో ద్వారా మీకు అర్థమైనాక మీరు ఎంటైర్ మిషన్ అనేది తీసుకోవచ్చు. మిషన్ తీసుకున్నాక అలాంగ్ విత్ ద మిషన్ ఒక టెక్నీషియన్ కూడా మీ దగ్గరకు వస్తారండి,
అలాగే మీకు డెమో ఇస్తామని చెప్తున్నారు. సరే, ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు మనకి జనరల్గా ఇంట్లో మనం ఒక టీవీయో లేదా ఒక ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వీటివంటే ఒక 1 అవర్లో మనకి డెమో ఇచ్చి వెళ్ళిపోతారు. ఇవి అలా కాదు కదా, వీటికి ఎంత టైం పడుతుందండి? టైం తీసుకుంటారండి, మా పర్సన్స్ కూడా వస్తారు కదా, వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇస్తారండి. ఈవినింగ్ వరకు ఉంటుందండి. అంటే మనకి అవసరం అనుకుంటే 5 to 6 అవర్స్ అయినా సరే మన దగ్గర ఉంది. సరే, కస్టమర్ కి ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళకి అర్థమై వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్లు ఉండాలండి. అంతవరకు నేర్పించేసి వాళ్ళతో నేర్పిస్తారు మళ్ళీ మా టెక్నీషియన్స్ ఎంతైతే డెమో కోసం వస్తారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో పాటు కూడా వేపిస్తారండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో అందుకని చెప్పి వెంకటేశ్వర సర్వీసెస్ నుండి చాలామంది పర్చేజ్ చేయడం, అలాగే చాలా మంచిగా బిజినెస్ కూడా చేసుకుంటున్నారండి. సో బిజినెస్ అన్నది కూడాను ఏ విధంగా అంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చేటప్పుడు కూడాను మీకు వీళ్ళే కాల్ చేసి చెప్తారు కదా, డిజైన్స్ పంపిస్తూ ఉంటామండి. మీ దగ్గర ఇప్పుడు మనకి ఒక మిషన్ పర్చేజ్ చేసినాక వాళ్ళకి మీరు ఎలా అంటే ఫాలో అప్ అంటే ఏ విధంగా చేస్తుంటారండి? అంటే కస్టమర్ ఏంటంటే మెషిన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయాక మేడం వాళ్ళకు మేము ఇచ్చే బేసిక్ డిజైన్స్ ఏదైతే ఉంటాయో ఆ డిజైన్స్ది పీడిఎఫ్ కూడా పంపిస్తాము. వాళ్ళ కస్టమర్స్కి ఫార్వర్డ్ చేసుకుని అది చూయించుకోవచ్చు అండి. మళ్ళీ తర్వాత మా దగ్గర డిజైనింగ్కి సపరేట్గా టీమ్ ఉంటుందండి, డిజైనింగ్ ఉంటుంది. అలాగే మనకు మెటీరియల్ కోసం అనేది కూడా సపరేట్గా కాంటాక్ట్ నెంబర్ కస్టమర్స్కి ఇస్తాము. మా దగ్గరనే ఉంటారండి, అంతా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ కస్టమర్కి డిజైన్ ఏదైనా కావాలంటే డిజైనర్తో మాట్లాడి కొత్త డిజైన్స్ అనేది పంపిస్తూ ఉంటారు. గ్రూప్ లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు, స్టేటస్ లో పెడతారండి. నచ్చిన పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ అనేది ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, లేదంటే స్టేటస్ లో కూడా పెడతాము. స్టేటస్ లో పెట్టినప్పుడు ఏంటంటే కస్టమర్ కి నచ్చిన డిజైన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ కోసం కూడా మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి, మాదే మెటీరియల్ అనేది ఉంటుంది, మన దగ్గరనే తీసుకోవచ్చు అండి. ఆ కాంటాక్ట్ నెంబర్ మనకి ఇక్కడనే ఉందండి. సో మనకి ఇదే ప్లేస్ లో మనకి మెటీరియల్ అన్నది ఉంది, అదే విధంగా సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అండ్ మెటీరియల్. ఓకే భరత్ గారు, ఇప్పుడు మనకి మిషన్స్ గురించి అయితే చెప్పారు, అలాగే ట్రైనింగ్ గురించి నేను చెప్పారు, అలాగే మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నారు కదా. సో లోన్ కోసం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి కావాల్సి ఉంటుందండి, అండ్ నెక్స్ట్ లోన్ అనేది ఎవరికి ఇస్తారు? అంటే లోన్ ఫెసిలిటీ ఉంటుందండి, లోకల్ కస్టమర్ అయినా నాన్ లోకల్ కస్టమర్ అయినా చేసుకోవచ్చు ఫైనాన్స్ అనేది. ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఏంటంటే కన్స్యూమర్ లోన్స్ అనేది ఉంటుందండి. ఈవెన్ నాన్ లోకల్ కస్టమర్స్ అయినా సరే బజాజ్ ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి. వాళ్ళ దగ్గర బజాజ్ కార్డు ఉంది, దాంట్లో ఎంత లిమిట్ ఉందో అంతవరకు మనం ఫైనాన్స్ అనేది చేసేస్తామండి. లేదు లోకల్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ పేరు మీద ఫైనాన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తున్నాయి కదా, సో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏమి ఉండదా? ఉంటుందండి, గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే చాలా మంది కొటేషన్స్ తీసుకొని బ్యాంక్స్ లో లోన్స్ అనేది కూడా అప్లై చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ కూడా మనకి చాలా వరకు ఉమెన్ కి లోన్ అనేది ఇస్తున్నారండి, ఇలాగ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఆ లోన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కొటేషన్ ఇస్తామండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒకసారి మోడల్ చెప్పేస్తే దాన్ని బట్టి మనం కొటేషన్ ఇస్తాము, దాన్ని పట్టుకొని అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఇది ఒక బిజినెస్ గా మీరు అప్లై చేసుకుంటే దాని కొటేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. వాటితో మీరు ఏదైనా సరే బ్యాంక్ అప్రోచ్ అవ్వచ్చండి. అప్పుడు మీకు గవర్నమెంట్ నుండి కూడా లోన్ ఫెసిలిటీ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అన్న కూడా ఇస్తున్నాం అని చెప్పారు కదా, ఎటువంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు సార్? అంటే ఇప్పుడు కస్టమర్స్కి వచ్చేసి ఆఫర్ అనేది మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ నీడిల్ మిషన్స్ తీసుకునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది తీసుకున్నారు, అంటే వీటి గురించి ఐడియా లేక చాలా మంది సింగిల్ మెషిన్ తోనే రన్ చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ చాలా మంది ఏం చేస్తారంటే మేడం సింగిల్ నీడిల్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది బిజినెస్, మళ్ళీ మార్కెట్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు తీసుకోకుండా మనం ఏంటంటే వితౌట్ జరీ వస్తున్న మిషన్స్ కూడా తీసుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్గా విత్ జరీ వచ్చే మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి మిషన్స్ తీసుకునేద్దాం అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకొని మిషన్స్ తీసుకోవచ్చు అండి. సింగిల్ నీడిల్ మిషన్స్ వచ్చేసి లైక్ ఉషా మిషన్స్ కానివ్వండి, బ్రదర్ మిషన్ కానివ్వండి, ఉన్నవాళ్ళు ఆ మిషన్ ఒకసారి చూసి మేము కండిషన్ బట్టి మీకు చెప్తామండి, దాన్ని బట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకొని అయినా సరే మీరు మిషన్ వేరే తీసుకోవచ్చు అండి మన దగ్గర. చాలా మంది కూడాను సింగిల్ నీడిల్ మిషన్తో అయితే రన్ చేస్తున్నారండి. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ మిషన్ ఉంది కనుక సో వీటికి రావడానికి కొంచెం సంశయిస్తారు కదా. సో మనకి ఎట్ ప్రెజెంట్ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్లో మీకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. సో మీ దగ్గర ఏదైనా సరే సింగిల్ నీడిల్ మిషన్ ఉండేటప్పుడు సో వాటిని ఎక్స్చేంజ్ చేసి మీరు ఈ మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు.